హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాగర్. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి విధంగా అమిత్ షా నాతో మాట్లాడితే అసలు అమిత్ షాతో నేను అట్లాంటి మాటలు మాట్లాడతానా అన్నటువంటి పదాన్ని ఎలా చూడాలి? సాగర్, రెండు ప్రధాన అంశాలపైన వారు కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది బహిరంగ వచ్చిన వార్తల ప్రకారం, వారి వాయిస్ ప్రకారం. ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఎపిసోడ్, రెండు తమిళనాడు ఎన్నికల ఫలితాలపైన వారి అంచనా, విశ్లేషణ, మాటలు విజయ్ గారి ప్రస్థానానికి సంబంధించి. రెండు కూడా సెల్ఫ్ గోల్ పాలిటిక్సే అనుకుంటున్నాను. రాజకీయాల్లో కరెక్ట్ రాంగ్ అనే దానికన్నా సక్సెస్ ఫెయిల్యూర్ చుట్టూనే మనం రాజకీయాల గురించి విశ్లేషణ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో సెల్ఫ్ గోల్ పాలిటిక్సే జనసేన చేసింది, చేస్తుంది కూడా. ఎందుకంటున్నానంటే ఇక్కడ నిజానిజాలు కాసేపు పక్కన పెడదాం. రెండు ఎపిసోడ్లు, ఒకటి అమిత్ షా గారిని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసినట్టు, ఆ సందర్భంగా జగన్ గారి అరెస్ట్ను కోరినట్టు, వారు కరెక్ట్ కాదు, చంద్రబాబు గారి కన్నా జగన్ గారు నమ్మకమైన వ్యక్తి అయినట్టు, తెలుగుదేశానికి వాళ్ళకి వైరం ఉండొచ్చు కానీ మీకెందుకు మాకెందుకు అని మందలించినట్టు విషయాన్ని జనసేన సంబంధించినటువంటి కోర్ కమిటీలో చెప్తే, ఆ కోర్ కమిటీలో విన్న వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు ఎవరో ఒకరు నాగేశ్వర గారు చెప్పినట్టుగా నాగేశ్వర గారి ఇంటర్ప్రిటేషన్. ఇది సంగతి. కాబట్టి అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆడ జరిగింది అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు. కాబట్టి నాగేశ్వర గారి సోర్స్ కూడా అదే చెప్పుకొచ్చాడు. నిజానికి జనసేన మధ్య ఏముంది? నిజానికి సాయి గారు, జనసేన ఆడ ఏం జరిగిందని పక్కన పెడితే జనసేన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఇది. పవన్ కళ్యాణ్ గారు గౌరవానికి సంబంధించిన అంశం, క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. దాని ప్రభావం ఏం పడుతుంది? జనసేన మీద వీక్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం పోయేది ఏదో జగన్ అరెస్ట్ చేసేదానికి పోవాలన్నా మనం. రెండోది, ఇదేం వారు ఆ సందర్భంగా హోంమంత్రి గారు మందలించడం అనే, మొన్నే ప్రధానమంత్రి ఇంటికి వచ్చి ఒక విలువ పెరిగితే ఇది పోయి ఇదేంటి అనే మెసేజ్ రాంగ్ గా వెళ్తుంది. కాబట్టి జనసేన పార్టీ జర్నలిజం ఏం చెప్తుంది, చట్టాలు ఏం పక్కన పెడితే నాగేశ్వర గారి విషయంలో ఖచ్చితంగా విమర్శించుండొచ్చు, లేదా వ్యతిరేకించుండొచ్చు, రాజకీయంగా ఎన్ని మాటలు ఉండొచ్చు, చట్టపరంగా అవకాశాలు ఏముంటో నాకు తెలియదు, కానీ రాజకీయంగా తీవ్రంగానే స్పందించుండొచ్చు, తప్పేం లేదు. తీవ్రంగా స్పందించడం అంటే అభ్యంతరకర భాష వాడడం కాదు కదా, నేరుగా స్ట్రైట్ గా మాట్లాడుండొచ్చు. ఇది వాళ్ళకి అవసరం కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీకి సంబంధించిన సమస్యగా మారిపోతుంది అది. కానీ ఆ పని చేస్తుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఆ పని చేసి ఒక పక్కన సోషల్ మీడియాలో చేస్తూ అధికారికంగా ఎక్కడ సెల్ఫ్ గోల్ వేసిందంటే జనసేన అధికారికంగా మనోహర్ గారు ప్రెస్ మీట్ లోనే నాగేశ్వర గారికి ఒక అప్పీల్ చేశారు. నాగేశ్వర గారు అంటే మాకు గౌరవం ఉంది, నేను స్పీకర్ ఉన్నప్పుడు శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు, పెద్ద మనిషి, విలువలు ఉన్న మనిషి, ఆయన నుంచి ఇట్లా రావడం, ఏ సోర్స్ లేకుండా అసంబద్ధంగా రావడం కరెక్ట్ కాదు, వారు ఉపసంహరించుకోవాలని కోరారు. ఆ కోరడం ఎవరు కోరారు? సాధారణ వ్యక్తి కాదు, మనోహర్ గారు కోరడం అంటే పార్టీ కోరినట్టుగా భావిస్తాం. కోరిన వెంటనే నాగేశ్వర్ గారు అంతకన్నా ఎక్కువగా స్పందించారు, విత్డ్రా చేసుకున్నారు, నేను క్రాస్ చెక్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియాలో వచ్చింది, నాగేశ్వర గారు అంటే మా గౌరవం, వారి కుటుంబ పెళ్లికి వెళ్ళొచ్చాను, మంచి వ్యక్తే, ఆయన నుంచి ఇట్లాంటిది ఆశించలేదు, సరైనది కాదు, ఇది పొరపాటు, మొత్తం మీద వారు ఉపసంహరించుకున్నందుకు స్వాగతిస్తున్నాము, ఇంకెవరు దీనిపైన వ్యాఖ్యానించుకుంటే బాగుంటుంది, క్లోజ్ జెండర్. అంటే నా పాయింట్ ఏంటంటే సాయి గారు, మనోహర్ గారు అప్పీల్ చేయడం, నాగేశ్వర గారు అప్పీల్ని యాక్సెప్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు కంక్లూడ్ చేయడం, ఆ తర్వాత దీని గురించి మాట్లాడే పని జనసేన చేసి ఉండాల్సింది కాదు. ఒకవేళ చేయదలుచుకుంటే మీరు అప్పీల్ చేసి ఉండకూడదు. అప్పీల్ మీన్స్ ఒక పార్టీ నుంచి అప్పీల్ వచ్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని గురించి చర్చ పెట్టకూడదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసే దాంట్లో దొంగతిరుడుగా ఉంటే, తక్కువ ఉంటే అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, మేము అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటని. మీరు అట్లా చేయలేదు కదా, మీరు అడిగిన దానికన్నా బాగానే చెప్పాడు కదా. కాబట్టి ఇక్కడైతే అడిగారో ఆ తర్వాత క్లోజ్ చేసి ఉండాలి. ఒకవేళ క్లోజ్ చేసే ఉద్దేశం లేదు, రాంగ్ వెళ్ళింది, రాజకీయంగా మాట్లాడాల్సిందే అనుకున్నప్పుడు అప్పీల్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్ నాగేశ్వర గారి విషయంలో తేల్చారు. దానితో నిన్న ఒక మాట అన్నారు ఆయన, అన్నట్టు నేను మీడియాలో చూశాను, ఇంతవరకు బీజేపీ వాళ్ళు స్పందించకపో, ఏపీ బీజేపీ ఎందుకు స్పందించలేదు అని. ఎందుకు స్పందిస్తుంది ఏపీ బీజేపీ? ఎందుకు స్పందించాల్సిన అవసరం జరిగిందో ఎవరికైనా తెలుసు. నాగేశ్వర గారి సోర్స్ కూడా మీరు జనసేన మీటింగ్ లో చెప్పినట్టుగా చెప్తున్నాడే తప్ప అమిత్ షాకి మీ మధ్య జరిగిన విషయం ఎవరికి తెలియదు. నేను కూడా నమ్మను, ఎందుకంటే అమిత్ షా గారు ఇంత వివరంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అడగడం చెప్పడం ఉండదు కదా.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రాజకీయాలు చేసేది లాంగ్ ఫ్రెండ్ ఏంటి, రైట్ ఫ్రెండ్ ఏంటి? కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ జనసేన వేసిన సెల్ఫ్ గోల్ వల్ల ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తుంది. ఆ రకంగా నాగేశ్వర గారి ఎపిసోడ్‌లో జనసేన పూర్తిగా సెల్ఫ్ ఇప్పుడన్నా ఆపకపోతే మళ్ళీ కేసు పెడితే కొత్త సమస్యలు వస్తుంది. అది జనసేనకే నష్టం. రైట్. అంటే ఇలాంటి కేసుల్లో కేసు పెట్టడానికి కుదురుతదా? దాదాపు నాకు సాధ్యం కాదు. దీంట్లో కేసేంటి? ఒక ఎవరో నాకు సోర్స్ ఇచ్చారు. దాన్ని నేను చెప్పాను అంటాడాయన. అడుగుతారు పోలీసులు అడుగుతారు. పోలీసులు మన చట్ట ప్రకారం, మన మీడియాకున్న సెక్యూరిటీ ప్రకారం దేశద్రోహం ఇట్లాంటి క్రిమినల్ యాటిట్యూడ్‌లో తప్ప సాధారణ విషయాల్లో సోర్స్‌కి అడగడానికి అవకాశం లేదు. ఒకవేళ సోర్స్ అడిగారు. సోర్స్ చూపించలేకపోయాడు. సమ్ ఎక్స్ చెప్పాడు కాబట్టి జరుగుతున్న వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ నీ 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 కేంద్రంతో ఒక ఆట ఆడిస్తానని చెప్పినాడు. ఇట్లాంటివన్నీ ప్రకటనలన్నీ చూపించి ఒక కోర్ కమిటీలో ఒకరు చెప్పారు కాబట్టి నేను కోఇన్సిడెన్స్ గా నేను చెప్పానంటే ఇంకా పోలీసులు ఏం చేయాలి? అప్పటికి కూడా ఒప్పుకోనంటే పొరపాటున ఇంకా ఆధారాలు లేకుండా మాట్లాడినాడంటే ఏ ఒక అబద్ధం చెప్పినట్టు లెక్క. అబద్ధానికి ఏం శిక్ష పడుతుంది? కాబట్టి దీంట్లో క్రైమ్‌కే చాలా పరిమితులు ఉన్న సందర్భంలో ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు నాగేశ్వర్ గారు ఒక ప్రొఫెసర్‌గా, ఒక ఇంటెలెక్చువల్‌గా ఉన్న వ్యక్తి కౌంటర్ ఆర్గ్యుమెంట్‌కి ఏం సమాధానం చెప్తారు? సరే నాకు సోర్స్‌తో జరుగుతున్న పరిణామాలతో వాళ్ళ నాయకుడు చెప్పాడు నేను విన్నాను. దానికి ఆధారాలు లేకపోవచ్చు. కానీ చెప్పితే విన్నాను అనే దానికి మీరు తప్పు పట్టినప్పుడు 34,000 మంది మహిళలు అపహరణకు గురైనారు. వాలంటీర్లు దీనికి సహకరించారు. 34,000 పైపెచ్చు దీనికి పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ కేంద్ర నిఘా వర్గాలు నాకు పర్సనల్‌గా చెప్పినాయి. అందువల్ల చెప్తాను నేను ఊరికే అయితే చెప్పను అని ఓపెన్‌గా 2, 3 సభల్లో మాట్లాడారు. మరి ఈ 2 ఏళ్లలో అది కాదని రుజువైన తర్వాత ఆయన పైన ఏం చర్యలు తీసుకుంటారని రేపు కోర్టులో ఆయన ఆర్గ్యుమెంట్ చేసినా, ఆయన కౌంటర్ కేస్ పెట్టినా దానికేం సమాధానం చెప్తారు? యాడికి పోతుంది ఇది? కాబట్టి నాగేశ్వర గారు చేసింది రైట్ టు రాంగ్ నేను ఎళ్ళను. వారికి ఏ ఆధారం ఉందో తెలీదు. ఆధారం ఉన్నా కూడా చూపించలేడు. కాబట్టి జనసేన క్రెడిబిలిటీకి సంబంధించిన సమస్య వస్తుంది కాబట్టి వాళ్ళ ఇబ్బంది నేను అర్థం చేసుకుంటా. కానీ మీరు ఏసిన ఎత్తుగడ రాంగు. రెండోది మీరు దాన్ని తెగేదాకా లాగితే మొత్తం వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు? చంద్రబాబు అంటే రాజకీయ నాయకులు మాత్రం బుద్ధి పుట్టినట్టు విమర్శలు చేసేయొచ్చా? 1,00,00,000 కోట్లు అన్నారు జగన్‌ని. మన నాగేశ్వర గారిని పేటీఎం అన్నారు చూపించు అని టెక్నికల్‌గా పోతే యాడికి ముగిసేది ఇది. కాబట్టి రాజకీయంగా నాగేశ్వర గారి విమర్శని వ్యతిరేకించి కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసే వరకే పరిమితం అంటే ఒక రకంగా ఉండేది. అందుకు భిన్నంగా విత్‌డ్రా చేసి కోరారు. ఆయన విత్‌డ్రా అయిపోయినాడు. మీరు పవన్ కళ్యాణ్ ఆమోదించేసినాడు. మళ్ళీ దాన్ని చర్చ పెట్టడమే ఇది తప్పు. అదనంగా ఎంత లాగితే కేసేం కాదు మహా అంటే అరెస్ట్ చేయడానికి స్కోపే లేదు. అలాంటి దాన్ని మీరు బలవంతంగా పోతే మొత్తం విషయాలు ముందుకొచ్చి కొత్త సమస్యలు అసలు మీరు బహుశా వారు మురళీధరరావు గారు ఎవరు అనుకుంటున్నాను. ఓపెన్‌గా ఎక్స్‌లో స్పందించారు. నాగేశ్వర గారి పట్ల జరుగుతున్న మంచి పద్ధతి కాదు ఈ దాడి అని ఖండించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు ఏం చేయాలి? కొత్త సమస్యలు వస్తాయి కదా! కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే దీనికి స్టాప్ చేయడం మంచిది. రైట్. మరొకటి తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరు. అక్కడ చూస్తే అసూయ పడే స్థాయి విజయం ఇచ్చారు. కటౌట్లు పెడితే సాధ్యమైపోయింది అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? శేఖర్ ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు కానీ కటౌట్లు పెడితే గెలిపించారంటే విజయ్ గారి కటౌటే గెలిపించేస్తే మన కటౌట్ ఊరు తిరిగింది కదా ఆంధ్రప్రదేశ్‌లో. ఆయన కటౌట్ మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం పోతే ఎందుకు ఓటేయలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దాదాపు వెళ్లారు కదా! మీరు స్వయంగా వెళితే వేయని ఓట్లు తమిళనాడులో విజయ్ కటౌట్‌కే ఓటేస్తే ఆయన గొప్పతనం అవుతుందా? బలహీనత అవుతుందా? 200 నియోజకవర్గాలు ఆయన ప్రచారం చేయలేదు. ఏజెంట్లు లేరు. డబ్బులు లేవు. మీతో పోల్చుకుంటే. కానీ ఇప్పుడు అక్కడ జరిగిన విజయ ఇంతవరకు మనకు మనకు యంత్రాంగం లేదు. డబ్బులు లేవు. యంత్రాంగం లీడర్‌షిప్ లేదు. ఇవన్నీ మాటలు చెల్లవని తమిళనాడులో తేల్చేసినారు. తేల్చేసిన తర్వాత ఆ విజయాన్ని ఆస్వాదించాలి. గౌరవించాలి. చేతనైతే ఆ రాజకీయం చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను చేయలేను. నేను ఈ రాజకీయం ఎంచుకోదలుచుకున్నాను అని చెప్పితే ఒక రకంగా ఉంటుంది. కాకపోతే ఆయన మీద బాగా ఒత్తిడి ఉంది. అంటే ఒత్తిడి అంటే ఎవరో ఒత్తిడి చేస్తారని కాదు. పవన్ కళ్యాణ్ ఏదో కాపులు అనే పాయింట్ నేను చెప్పను. మొత్తంగా ఈ మన పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని విజయ్ ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చేమో అన్న భావన అయితే అందరికొచ్చింది. అవుతాడా లేదా వేరే సంగతి. ఆ భావన అయితే వచ్చింది. దాన్ని తట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ వరకు కావట్లేదు. ఎందుకంటే ఇంతకాలం ఆయన అయితే రీజన్స్ చెప్పాడో, ఆ రీజన్స్ ఏమో తప్పని ప్రతిదీ డబ్బు 200 చాలా నియోజకవర్గాల్లో అసలు ప్రచారం చేయలా. యంత్రాంగం అసలు ఏజెంట్లు సగం ఏజెంట్లు లేరు. డబ్బులు లేవు. పోటీ చేసిన వాళ్ళందరూ కొత్త మొఖాలు. అసలు విజయ్ గారు 200 నియోజకవర్గాల్లో ప్రచారమే చేయలా. కాబట్టి చాలా వాటికి ఆన్సర్‌లు వచ్చేసినాయి.
ఇంక దాన్ని ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. దాన్ని ఆస్వాదిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగుండు. కానీ దాన్ని చేసి ఆడేదో ప్రత్యేకం ఉన్నట్టు, ఇక్కడ లేనట్టు. సాయి గారు మీకు తమిళనాడు రాజకీయాలు దగ్గరగా చూశారు. ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో అలాగా కులాలు, కొండలు ఏదో మాట్లాడినాడు. కొండలు అనే బహువచనం వాడకూడదు. మీరు ఒకే కొండని ఎదుర్కొన్నారు. అది జగన్ కొండ. మిగతా అన్ని కొండలతో సావాసం చేసినారు. అన్ని కొండలతో సావాసం చేసి నేను కొండలు దాటుకొచ్చినట్టు ఏ కొండ దాటుకొచ్చా అందరూ కొండలతో కలిసి ఒక కొండ పైన కొట్లాడుతున్నారు. ఒక కొండ పైన కొట్లాడమే మీకొచ్చిన పంచాయతీ. కాబట్టి ఇక్కడ కొండలున్నాయనేది ఒక రాంగు. రెండోది తమిళనాడులో నేను కూడా 2, 3 సార్లు చూశాను. ఏఐడీఎంకేకి సంబంధించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటే జయలలిత గారు ఫోటో పెట్టుకుంటారు పెళ్లి పత్రికలో. రెండోది ఏఐడీఎంకే పెళ్లి కూడిన డీఎంకే వాళ్ళు వస్తే వాళ్ళు సస్పెండ్ చేసేస్తారంట. అంత చీలుంది తమిళనాడు సమాజం. మనకన్నా దారుణంగా చీలుంది. స్వయంగా మన రాష్ట్రంలో పెద్ద వివాదం అయింది రాజధాని పైన గాని, అక్కడ తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి ఉన్నప్పుడు కట్టిన సెక్రటేరియట్‌ని హాస్పిటల్‌కి ఇచ్చేశారు జయలలిత గారు. సమర్థించను. కానీ అట్లాంటి కట్ త్రోట్ పాలిటిక్స్ ఉన్నటువంటి తమిళనాడులో ఆయన నెగ్గాడు. తమిళనాడులో ఏదో ప్లెయిన్ పాలిటిక్స్ ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఉన్నట్టు ఇది రాంగ్. తమిళనాడులో ఇంకా క్లిష్టమైన పరిస్థితి. ఓ డీఎంకే ఫెరోసస్ పార్టీ, ఏఐడీఎంకే పార్టీ చిన్న చిన్న గ్రూపులైనా కూడా తమిళనాడులో ఒక బలమైన గ్రూపులుగా రాజకీయం చేస్తున్నాయి. అట్లాంటి గ్రూప్ రాజకీయాలు ఉన్న ప్రాంతంలో ఆయన నిలబడ్డాడు. సమాజం హర్షించింది. నేనేమంటానంటే సాయి గారు ఇప్పుడు 15 ఏళ్ళు, 12 ఏళ్ళు అయింది ఆయన రాజకీయ ప్రస్థానం కదా! ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రానికి ఇప్పుడు పరిపాలించిన వాళ్ళందరూ తప్పు చేసినారు. సరిగ్గా చేయలేదు. వీళ్ళతో ఈ రాష్ట్రం బాగుండదు. నాకు అవకాశం ఇయ్యండి అని ఒక్క రోజైనా అన్నారా మీరు? అనకుండా మీకు అవకాశం లేదని ఎట్ట చెప్తారు? అంటే ఇచ్చేస్తారని నేను అనట్లేదు. అనకుండా అన్నారా ఏ రోజైనా? పైపెచ్చు వందల సార్లు అనింది నేను పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి కావడం కోసమో, అధికారం కోసం కాదు అన్నారు. ప్రజలు మిమ్మల్ని చాలా బాగా గౌరవించారు. వద్దని మీరన్నారు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు. కాబట్టి మీరు 100 సార్లు చెప్పింది నాకు ముఖ్యమంత్రి వద్దనుకోని. నేను అని చెప్పారు. ఇష్టం ఉందో లేదో పక్కన పెడితే. కానీ ఏ రోజు ఒక్కరోజు కూడా నేను ప్రత్యామ్నాయం చెప్పలేదు. మీరు ప్రత్యామ్నాయం చెబితేనే ఓటేయరు జనం. ప్రత్యామ్నాయం చెప్పకపోతే మీకెందుకు ఓటేస్తారు? అంటే ఇవేమి సంబంధం లేకుండా ఏదో ప్రయత్నమే ప్రారంభించలేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్టాండర్డ్‌గా చెప్తున్న ఒకే మాట జగన్ రాకూడదు. ఇదొక్క విషయంలో పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్‌తో సాధ్యం కాదు పక్కన పెట్టారు. కానీ ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నది దేనికిరా అంటే రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి జగన్ వ్యతిరేకించారు. జగన్ వ్యతిరేక రాజకీయాలు చేసేంత కన్‌స్ట్రక్టివ్‌గా 10% కూడా మీరు ముఖ్యమంత్రి కావాలని మీరు ప్రయత్నం చేయలేదు. చేయలేదు కాబట్టి ప్రజలు అవకాశం ఇయ్యలేదు. ఈ ఈ ఆత్మవిమర్శ మీరు చేస్తే చేయండి. లేకపోతే నా ఓపిక అంత లేదు అన్నప్పుడు మీ రాజకీయాలు మీరు తమిళనాడులో రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తే ప్రతి ఇంటర్ప్రిటేషన్‌కి ఆడ ఏరే అసమాధానం వస్తా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తించకపోతే మరింత ఆయనే పలచనవుతాడు. కార్యకర్తలు ఐక్యంగా లేరు. కార్యకర్తలే ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు. పార్టీ ఈ ఒత్తిడి అన్నటువంటి తన మీద పెరిగిపోతుంది. ఇకపైన ఆ ఒత్తిడిని వదిలేసి అందరూ నా మాట వినండి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే పార్టీ కార్యకర్తల మధ్య ఐక్యత లేదు. ఏం ఐక్యత ఉండాలనేది నాకు అర్థం కావట్లేదు. పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ రోజు కొట్లాటే. వైసీపీలో బహిరంగ పడకపోయినా వైసీపీలో కూడా ఉంటాయి. ఒక పవర్ పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు విభేదాలు, ఎత్తులు, పై ఎత్తులు, ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకోవడం ఈ వర్తమాన రాజకీయాల్లో మనం రెగ్యులర్‌గా చూస్తున్నదే కదా సాయి గారు. బేసిక్‌గా ఇప్పుడు ఆయన కార్యకర్తలు ఐక్యంగా ఉండి ఏం చేయాలని చెప్తే సంతోషిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు. మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. 21 చోట్ల గెలిచారు. మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకొక ఇద్దరు మంత్రులైనారు. నెక్స్ట్ ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారికి? లేదా ఆ పార్టీకి? పార్టీ శ్రేణులు ఏం కోరుకుంటున్నారు? మనకు ఒక మంచి షేరు, పవర్‌లో మంచి అవకాశాలు ఇయ్యాలి. మనం 21కే పరిమితం అయినాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనకి కొన్ని ఎమ్మెల్సీలు ఇవన్నీ కావాలని కోరుకుంటారు. ప్రజలేం కోరుకుంటారు? పోల్చుకుంటారు కదా! ఫ్యాక్ట్ ఏంటి? ఆంధ్ర బీజేపీ దేశవ్యాప్తంగా ఎంత బలమైన పార్టీ అయినా కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి జనసేన తర్వాతనే కదా బీజేపీ. జనసేన బలంతో పోల్చుకుంటే తక్కువ బలమే కదా! అలాంటప్పుడు తక్కువ సీట్లు కూడా కదా! ఎంపీస్ గాని, ఎమ్మెల్యేలు గాని ఏ రకంగా చూసుకున్నా ఓటర్లు గాని మీకన్నా తర్వాత స్థానం బీజేపీ. బట్ బీజేపీ ఎప్పుడు అడుగుతుందో, ఏం అడుగుతుందో తెలీదు గానీ ఇప్పటికి 2 రాజ్యసభ సీట్లు ఇచ్చేసినారు. ఇవ్వద్దని నేను అనను. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అవగాహన. కానీ ఈ 2 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. మీకేం రాజ్యసభ ఇయ్యలేదు కదా! ఎమ్మెల్సీగా నాగబాబు గారికి ఇవ్వక ముందుగానే అనౌన్స్ చేసిందేంటి? బహుశా భారత రాజకీయ చరిత్రలో మొదటిసారి నాగబాబు గారికి ఒక మంత్రి పదవి ఇవ్వబోతామని చెప్పారు. ఇవ్వడానికి ఏం ఆటంకం ఉంది? క్లియర్ వేకెన్సీ ఉంది. ఇప్పుడు అనుకుంటే రేపు తెల్లారితో ప్రమాణ స్వీకారం చేయించలేదు. అనౌన్స్ చేసింది నేననేది. కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని చూసి కార్యకర్తలు బాధపడరా? వాళ్ళ పరిస్థితి అట్టుంటే మా పరిస్థితి ఏందని ఆందోళన చెందరా? వీటికి పరిష్కారం చూపండి. ఒకళ్ళు వద్దనుకుంటే అది చెప్పండి. బీజేపీకి ఒక పెద్ద పార్టీ అంటే వాళ్ళ
అవసరమైతే వాళ్ళకి ఇస్తున్నారు. నాగబాబు గారికి అట్లా ఇచ్చినప్పుడు తీసుకునే పద్ధతిలో చేయాలి కదా. కార్యకర్తల్లో వస్తున్నటువంటి ఈ అసహనం, ఈ కోరికలన్నీ చాలా న్యాయమైంది కదా. అంటే ఆ న్యాయమైన కోరికలు మీరు తీర్చగలిగితే తీర్చాలి. అయితే ఓపిక పట్టమని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. ఈ రోజు కాకపోతే రేపు 15 ఏళ్ళు ఉంటా ఉన్నారు కదా. ఈ 5 ఏళ్ళ వాళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళు మనకు వస్తాయని చెప్పండి. అవకాశాలు పెరుగుతాయని చెప్పండి. కానీ చేయాలి తప్ప దబాయిస్తే వాళ్ళేం చేయాలప్పుడు? కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేని సమస్యని, లేదా వాయిదా వేయాల్సిన సమస్యని ఈ దబాయింపు ధోరణితో ఆహ్, నిందలు కిందకేసేస్తే అంతంత మంచిది కాదు. అది వారి భవిష్యత్తుకి కూడా నష్టం వస్తుంది. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ రైట్ చేస్తున్నది ఇక పైన ఇప్పటిదాకా మీ మాటలు విన్నాను. 12 సంవత్సరాల నుంచి నేను కొట్టుకుంటా ఉన్నాను. పోరాడుతా వచ్చాను. నాకు ఈ మాత్రం దగ్గరికి రావడానికి ఇంత టైం పట్టింది. పబ్లిక్ అందరూ అనుకుంటే నేనెందుకు కాను? మీరందరూ అనుకుంటే ఎందుకు కాను అంటున్నారు. అదే సందర్భంలో నిన్నటి నుంచి అటు ఫ్యాక్టరీకి సంబంధించిన పొల్యూషన్ మీదన సీరియస్ వార్నింగ్‌లు ఇవ్వటం, ఇవాళ గూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించడం, అట్లాగే పుష్కరాల్లో సరిగ్గా చేయట్లేదు మీరు, రివ్యూలు చెయ్యరా అని ప్రశ్నించడం, బుచ్చ చౌదరి గారు లాంటోళ్ళు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే ఏంటి అట్లా మాట్లాడతారని చెప్పి చేయడం. ఇదంతా చూస్తుంటే ఏమన్నా నెక్స్ట్ స్టెప్‌కి పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ స్టెప్‌కి వెళ్తున్నట్టు అనుకోవచ్చా? అంటే అవేం కనపట్లేదు. నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి? అవసరమైతే కూటమి నుంచి పక్కకు పోవడం. లేదా కూటమితో 2 స్టెప్‌లే కదా. కూటమితో కలిసి ఉండడం, కూటమి నుంచి పక్కకు పోవడం. కూటమి నుంచి కలుసున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి తప్ప పక్కకు పోయే మాటలేమి లేవు. కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తే చేసుండొచ్చు. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే, మీరందరూ అనుకుంటే, ప్రజలందరూ అనుకుంటే నేను గెలుచుంటాను గదా! అనే మాటకి అర్థం లేదు. ఎందుకంటే నేను ఇంతకు ముందే ప్రస్తావించాను. మీరు ఏ రోజైనా ప్రజలకి ఇప్పుడున్న పరిపాలించిన పార్టీలని కరెక్ట్ వాళ్ళు చిరంజీవి గారు ప్రకటించారు. ప్రజారాజ్యం పెట్టామన్నారు. వీళ్ళందరూ కరెక్ట్‌గా నాకేయమన్నారు. సరే 18% మంది ఓట్లేసారు. 18 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. మీరు ఏ రోజైనా ఇన్నేళ్ల రాజకీయాల్లో నాకు అవకాశం ఇయ్యండి అని చెప్పారా? మీరు చెప్పకుండా ప్రజలు ఎందుకు ఇయ్యాలి మీకు? 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. అప్పుడు కూడా నేను 1, 2 ఆహ్, ఆహ్, ఇంటలెక్చువల్స్ మీటింగ్ ఒక సమావేశం నేను కూడా పోయినాను. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళ నాయకులు పిలిస్తే చిత్తూరులో జరిగింది సాయి గారు 2019 ఎన్నికల ముందు. ఇద్దరి దగ్గర పోయినాను. జగన్ గారి దగ్గర మీటింగ్ పెడితే ఎళ్ళాను. ఇంటలెక్చువల్స్ మీటింగ్ తిరుపతిలో, చిత్తూరులో పెడితే ఆడికి కూడా ఎళ్ళాను. జగన్ గారు ఏమన్నారు? ఎవడు ఏం ప్రశ్న ఏసినా నేను పాదయాత్ర చేసినాను. 29 రాబోయే ఎన్నికల్లో గెలుస్తున్నాను. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని చేస్తాను. మాకు అవకాశం ఇయ్యండి. ఇది ఆయన మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అన్నీ విని పవన్ కళ్యాణ్ గారు సభ స్టార్ట్ అయిన వెంటనే మనోహర్ గారు ఫస్ట్ స్పీచ్ ఇచ్చాడు. మేము ఎందుకు పార్టీ పెట్టామంటే అధికారం రావడం కోసం గాదు. అధికారమే పరమావధి గాదు. మేము సమాజ మార్పులు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. దాంతో ఆయన అభిమానులు నేను మాట్లాడలా సభలో. పిలిచేది కూడా అక్షరక్రమం పిలిచారు. పురుషోత్తం అంటే పి వస్తున్నట్టు ఏడన పోయింది కాబట్టి ఆయన వెళ్ళిపోయినాడు. అందరూ ఏం మాట్లాడారు సాయి గారు? ఒక్కటే ఒకటన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మీరు చెప్తే ఇనే ప్రభుత్వం వస్తే, మీరు ఇన్‌ఫ్లుయెన్స్ చేసే మీరు గెలిస్తే అనలా. ఇంక మీరు మాకు ఇందుకోసం పార్టీ పెట్టింది కాదని పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంతరంగంగా పెట్టిన మీటింగ్‌లోనే మీరు గెలిస్తే అని ఎవరు అనలా. ఎందుకంటే మీరు ఆ మాట అనలా. మీ దగ్గరకొచ్చిన వాళ్ళే మీరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. అంటే ఇట్లాంటి వాతావరణంలో మీరు పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తా ఉంటే, మిమ్మల్ని ఎందుకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మీకు ఇవ్వకపోవడానికి జనం తప్ప, మీ తప్ప? మీరు ఏ రోజైనా ప్రయత్నం చేసినారా? కాబట్టి విజయ్ గారు ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. జగన్ గారు ప్రయత్నం చేసి 10 ఏళ్ళకి సక్సెస్ అయినాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా! మీరు ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇది సరైనది. కార్యకర్తలు ఇన్ని రోజులు కార్యకర్తల మాట ఇనలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మాట ఏడిన్నారు? 14లో ఇన్నారా? 19లో ఇన్నారా? 24లో ఇన్నారా? వినలేదు కదా! ఆయన మీ మాట కార్యకర్తలు వింటున్నారు పాపం. ఇన్ని రోజులు పవర్ లేకపోయినా మిగతామంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక ఒత్తిడికి గురవుతున్న క్రమంలో అది పరిష్కారం గాని ప్రాబ్లమ్‌లో ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఇట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మరింత బలహీనపడే అవకాశాలే కనిపిస్తాయి. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటిది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్ర పరిస్థితులని చూసినప్పుడు ఖచ్చితంగా 5,00,00,000 మంది జనం కోసం తప్పించి నేను తెలుగుదేశం కోసం కాదు తగ్గి ఉండేది అన్నటువంటి పాయింట్ పదే పదే చెప్తున్నారు. అంటే తగ్గి అనే పదం ఎందుకొస్తుందో నాకర్థం కాదు. తెలుగుదేశం తగ్గడం ఏంది? ఈ రాష్ట్రానికి తగ్గడం ఏంది? 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తగ్గి ఉండడం ఏంటి? అనే ప్రశ్నే అర్థం కాదు. తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ తగ్గడం అనే దాంట్లోనే లాజిక్ ఉంది. అంటే ఒక బలహీనమైన అప్రోచ్ కదా! తగ్గి ఎందుకు ఉండాలసలు మీరు? తెలుగుదేశం పార్టీతో కలిశారు. తెలుగుదేశంతో కలిసి ఈ రాష్ట్రంలో 5,00,00,000 మంది ప్రజలకు నేను చేయగలుగుతున్నాను, చేస్తున్నాను. 2 ఏండ్లయింది. విశ్వాసం వచ్చింది. ఇంకా బాగా చేస్తామని చెప్పండి. ఇవేమి చెప్పకుండా తగ్గుండడం అనే పదం అంటే రాజీ పడుతున్నారని అర్థం. ఎవరి కోసం? ప్రజల కోసం. ఏంటది? ఇప్పుడు ఎవరితో రాజీ పడాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో రాజీ పడాలి. పదవులు మనకి ఇయకపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ రెండే కదా సాయి గారు.
ప్రభుత్వం అంటే. వీటి పదవులు రావడం, రెండోది ప్రజలకు న్యాయం చేయడం. ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, మన మద్దతుతో వచ్చిన ప్రభుత్వం ప్రజలకు బాగా చేస్తా ఉంది. 5 కోట్ల మంది ప్రయోజనాలు ఇముడు ఉన్నాయి. కాబట్టి మన పదవులు రాకపోయినా మనం తగ్గదాం, రాజీ పడదాం. మంచి స్టాండ్, దేశభక్తి స్టాండే, ప్రజల భక్తే. అది నమ్ముతున్నారా మీరు? అదైనా చెప్పండి. ఈ 2 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బాగుంది. 5 కోట్ల మంది ప్రయోజనాలు బాగున్నాయి కూటమిలో. అందువల్ల మన వ్యక్తిగత అవకాశాలు, మన కొత్త పదవుల్ని నేను రాజీ పడుతున్నాను, మీరు కూడా పడండి అని చెప్పి వెళ్ళండి. గుడ్, ప్రజల కోణంలో కరెక్ట్. అదే ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇది కరెక్ట్. మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కదా. ఆ స్టేట్మెంట్ ఇవ్వలేకుండా పోతే మరి ఎందుకు తగ్గుంటున్నారు? ప్రజల కోణంలో తగ్గుంటే ప్రజలకు బాగుందని అంటే తగ్గుంటారు. ప్రజలకు బాగలేకపోయినా తగ్గున్నారంటే ఏం రాజీ పడుతున్నారని చర్చ వస్తుంది కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న లాజిక్కి ఎక్కడ ఇంటర్ప్రిటేషన్స్ సెట్ కావట్లేదు. అందువల్ల ఆయన ఒత్తిడికి గురవుతున్నారు. దాని నుంచి రకరకాల స్టేట్మెంట్ వస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే 2024 ఎన్నికలకు ముందు మనం 21 సీట్లతోనే సర్దుకున్నాం. 40-50 దాకా కావాలనుకున్నాం కానీ పరిస్థితుల రీత్యా మన దగ్గర ఆ విధమైన ఆర్థిక వనరులు ఉన్నోళ్ళు వీళ్ళందరూ లేకపోవడం వల్ల మనం 21తో సర్దుకున్నాం. కూటమి ప్రయోజనాల రీత్యా నెక్స్ట్ ప్రతి నామినేటెడ్ పదవుల్లో కానీ అట్లాగే స్థానిక దానిలో కానీ 1/3 మనకి తీసుకుంటున్నాం అని చెప్పారు. ఆ రోజున చప్పట్లు కూడా కొట్టారు. చంద్రబాబు గారు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మంత్రివర్గంలో 1/3 లేదు, నామినేటెడ్లో కూడా 1/3 లేదు. ఆ రోజునే తెలుగుదేశం వాళ్ళు చెప్పింది, మీకు ఏ ప్రాతిపదికన సీట్లు ఎంత పర్సంటేజ్ కేటాయించామో మీకైనా బీజేపీకైనా అదే పర్సంటేజ్లో ఇస్తామన్నారు. అదే పర్సంటేజ్లో ఇస్తున్నారు. ఇంకా 1-2 తక్కువ కూడా వస్తున్నాయి. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి స్వయంగా నాగబాబుని మంత్రిని చేస్తానన్నటువంటిది చంద్రబాబు గారి సంతకంతో వచ్చినటువంటి కాగితం. ఏడాది అయిపోయింది, ఇంతవరకు అది కాలేదు. అట్లాగే ఏఎం రత్నం గారిని ఫిలిం దీనికి ఫెడరేషన్కి సంబంధించి పెట్టాలన్నారు. ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిప్రాయాల్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదా, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడానికి పవన్ కళ్యాణ్ అన్నట్ట, లేదా పవన్ కళ్యాణ్ అడిగాక కూడా ఇవ్వకపోవడం, లేదా ఈ స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేయడాన్ని ఎలా చూడాలి? ఎవరికి తప్పు ఇద్దరిలో, చంద్రబాబుదే పవన్దే? అంటే రాజకీయంగా చూసినప్పుడు తప్పు ఒప్పులే ఉండవు కదా, స్ట్రాటజీ కదా. తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన స్ట్రాటజీతో ఉంది. వారు చేయదలుచుకుని వాళ్ళు చేస్తున్నారు. ఆ పార్టీ రాజకీయం, ఎందుకంటే ఎక్కువ సీట్లు ఇచ్చామనుకోండి తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వస్తుంది. వాళ్ళ పార్టీని ఫస్ట్ వాళ్ళు కాపాడుకోవాలి. ఏ పార్టీ అయినా ఫస్ట్ తన పార్టీని తను కాపాడుకోవాలి, తర్వాత తన మిత్రపక్షం చూసుకుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి స్ట్రాటజీస్ అని ఉన్నాయా? ఇప్పుడు ఉదాహరణకు 21 సీట్లు ఇచ్చారు, కానీ నిజానికి మాకు ఎక్కువ కావాలని మీరు అనుకుంటున్నారు. ఎక్కువ కావాలనుకున్నప్పుడు రేపు తదుపరి కేటాయింపుల్లోనే ఉండాలి. ఉదాహరణ మీకు వామపక్షాలు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తర్వాత రాజ్యసభ సీట్ ఇచ్చేవాళ్ళు. సిపిఐకి ఒకసారి, సిపిఎంకి ఒకసారి. మీకు గుర్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధు గారు ఒకసారి అయ్యారు, ఇంకా చాలా మంది అయ్యారు కదా. ఎందుకు ఇచ్చారు? మేము ఎమ్మెల్యే సీట్లు మీకు అనుకున్నట్టు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి రాజ్యసభ సీట్ ఇస్తున్నాం అని చెప్పారు. కాంగ్రెస్లో మధు గారికి ఇచ్చారు, అంతకుముందు వాళ్ళు ఇంకోరికి ఇచ్చారు, బహుశా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారికి ఇచ్చారు. ఇట్లా నేనంటుంది ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారికి ఖమ్మంలో. నేనంటుంది ఏంటంటే ఒక వామపక్షాలతో అవగాహన వచ్చి, మీకు అట్లా అవగాహన వచ్చినట్టు నాకు అనిపించలేదు. వామపక్షాలు చిన్న పార్టీలే కదా, ప్రతిష్ట రీత్యా పెద్ద పార్టీలు కావచ్చు, బలం రీత్యా మీతో పోల్చుకుంటే. మరి మీకెందుకు అట్లాంటి అవగాహన లేదు? అంటే మీరు అవగాహన లేదు. బయట మాట్లాడుతున్నట్టుగా లోపల మాట్లాడట్లేదా, లోపల మాట్లాడుతున్నట్టుగా బయటకు మాట్లాడట్లేదా? మీరు ఎక్కడైతే జనసేన కార్యకర్తల్లో ఒక తీవ్ర అసహనం వచ్చిందంటే, నాగబాబు గారికి మంత్రి పదవి ఈకపోయినా వాళ్ళు ఏం పట్టించుకోరు. ఆన్ రికార్డు త్వరలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి 1 ఇయర్ అయిపోయినా కూడా ఇవ్వకపోతే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది కదా. అంటే అఫీషియల్ వాళ్ళు ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఏమవుతుంది? నెగిటివ్. పైపించు క్లియర్ వేకెన్సీ ఉంది. రాజ్యసభ శాసన మండలి ఉండాల్సిన 6 నెలల్లో కావచ్చు, అది కూడా అయిపోయినాడు. కాబట్టి నాగబాబు గారికి ఎప్పుడైతే మంత్రి పదవి రాలేదో దాంతో జనసేన శ్రేణుల్లో ఒక నైరాశ్యం. సోదరుడికి ఆ పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏందని. అంటే మీరు అన్నట్టు ఒక క్రమ పద్ధతిలో రావట్లేదు. పైపించి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఇట్లా ఉన్నప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఉండాలంటారు. చంద్రబాబు గారు 15 ఏళ్ళైనా ఉంటే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్పందించుంటే ఒక రకంగా ఉండేది. అటు ఇట్లేదు కదా, డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు 15 ఏళ్ళు కలిసి ఉండాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జగన్ ని విమర్శించిన దాంట్లో ఉన్నంత శ్రద్ధ చివరికి తన అభివృద్ధి గురించి కూడా ఆలోచించట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తన ప్రయత్నంలో జగన్ గారు రానియకూడదు అనే దాంట్లో చేసిన ప్రయత్నాల్లో ఒక 10% తాను ఎదగాలని అనుకున్నట్టు మనకి ఆడ కనపడదు. ఆ తీవ్రమైన వ్యతిరేకత జగన్ గారి మీద మీరు పెంచి పోషిస్తున్నప్పుడు తన ప్రత్యర్థికి ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ఉపయోగిస్తారు కదా, అట్లే జరుగుతుంది. కాబట్టి
ఒక ఎన్నికలు రాష్ట్రంలో అంటే మీ రాజకీయం అంటే జగన్ గారిని వ్యతిరేకించడమే రాజకీయం అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? కేవలం జగన్‌ని ద్వేషించే వాళ్ళు ప్రేమిస్తారు. జగన్‌ని ద్వేషించే వాళ్ళలో 190 మంది తెలుగుదేశంతో ఆల్రెడీ ఉన్నారు. మీకెవరు మిగులుతారు చివరకు? అంటే బ్రాడ్‌గా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీరు తయారు చేసుకోవాలి. జగన్‌ని విమర్శించండి, ఇంకొకరిని విమర్శించండి తప్పులేదు. కానీ సింగిల్ అజెండా జగనే అంటే ప్రజలు పోల్చుకుంటారు. జగన్ మీ దృష్టిలో ఎంత దుర్మార్గుడైనా కావచ్చు. బట్ ప్రజలు ఏం కోరుకుంటారు? జగన్ ఈ సంక్షేమ పథకం ఇచ్చాడు, ఈళ్ళు ఇవ్వట్లేదు. ఇట్లా పోల్చుకుంటారు కదా! మరి కేక వచ్చింత జగన్ జగన్ అంటే సాధారణ ప్రజల్లో కూడా మీ వెనకాల రారు కదా! అందువల్ల ఒక వ్యక్తి వ్యతిరేకత ఉన్న రాజకీయాలు చేస్తే అది రేపేమవుతుంది? మీరు పలచన అయిపోతారు. కాబట్టి వాడు ఎంచుకున్న మార్గం రాంగ్ రూట్‌లో ఉండడం వల్ల అంత గందరగోళానికి కారణమవుతుంది. ఫైనల్‌గా ఒకటి చెప్పండి. ఈవేళ ఓ పక్కన లోకేష్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి సందర్భం. రేపు 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం. మహానాడు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. ఇంకో పక్కన ఇప్పుడు ఈ తమిళనాడు రాజకీయం కారణంగా విజయ్ అంశం కారణంగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడొస్తున్నటువంటి సందర్భం. ఏమన్నా పవన్ కళ్యాణ్ తను నెక్స్ట్ సీఎంని అనేటటువంటి పాయింట్‌తో ముందుకెళ్ళే ధైర్యం చేస్తారా? సాయి గారు బేసిక్‌గా నేను నమ్ముతుందేంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న మార్గం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకవాక్య వ్యతిరేక తీర్మానంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో వారింక బయటికి రాలేని పరిస్థితి వస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారంలో కూటమి ఉంది. బలమైన ప్రతిపక్ష నేతగా సంఖ్య లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్‌లో ఉన్నాడు. కాబట్టి అధికారం, ప్రతిపక్షం. ఈ 2 రాజకీయాలు నడుస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ పాలిటిక్స్ సుదీర్ఘకాలం చేయడానికి సిద్ధపడాలి. సాహసానికి సిద్ధపడాలి. ఆ సాహసానికి సిద్ధపడకపోతే రాజకీయాలు చేయలేరు. కాబట్టి రెండోది లోకేష్ గారు ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజో రేపో బయటొస్తే ఓకే గానీ, కానీ ఇంకొక సంవత్సరం పోయిందనుకోండి 2018లో బయటకొచ్చినట్టే ఉంటుంది. 2018లో బయటకొచ్చాడు. 3 ఏళ్ల పాటు ఆ బురదంతా పూసుకొని ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా. ఇప్పుడు 2014 నుంచి ఆయన పదవులు తీసుకోలా. పోటీ కూడా చేయలా. బహుశా ఒక టీటీడీ బోర్డ్ లాంటి 2, 3 ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏకంగా పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ పూసుకోవాల్సొస్తుంది. మీరు పూసుకోకపోయినా వాళ్ళు పూసేస్తారు. కాబట్టి ఇంకా పెద్ద టైం గూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అడ్జస్ట్ కావడం మినహాయించి, ఇంకొక ప్రత్యామ్నాయం అనేది నాకైతే కనపట్లేదు ఆయన చేస్తున్న రాజకీయాలు చూస్తే. అంటే ఇప్పటి నుండి బయటకొచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనింగ్ దందానో, ఇసుక దందానో లేకపోతే గనక ఈ దౌర్జన్యపూరిత సంఘటనలు ఇట్లాంటివి ప్రస్తావిస్తూ నేనేమో ఒక పీస్‌ఫుల్ ఒక పర్ఫెక్ట్ జగన్‌కి విరుద్ధమైన పాలన రావాలనుకున్నాను. అదే వీళ్ళు కూడా ఫాలో అవుతాయట్లాగా. అందుకని ఆల్టర్‌నేటివ్ కాన్సెప్ట్‌తో నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి నన్ను గెలిపిస్తే నేను ఇట్లా చేస్తాను అని ఇక పైన ప్రతిదానికి స్పందిస్తాను లాంటిది ముందుకెళ్తే ఏమన్నా ఉంటదా? అంత వివరణ కూడా అవసరం లేదు సాయి గారు. నేను జగన్ విమర్శించాల్సిన అవసరం లా, చంద్రబాబుని ఎవరిని విమర్శించలా. విజయ్ గారి తీర్పు చూసిన తర్వాత అలాంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్‌లో నేను. విజయ్ గారిలో ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళకి భిన్నమైన పరిపాలన నేను ఇవ్వాలనుకుంటున్నాను. విజయ్ గారిని తమిళనాడు ప్రజల నన్ను కూడా ఆశీర్వదించండి. ఈ రోజు నుంచి నాకెవరి మీద కోపం లేదు. జగన్ గారి మీద లేదు, కూటమి ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. నేను విజయ్ గారిలాగా ఇప్పటివరకు పరిపాలించి ఈరోజు రాష్ట్రం జరిగిన చెడుకైనా, మంచికైనా ఇప్పటివరకు పరిపాలించడమే కారణం కదా! అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇంతకు భిన్నమైన పరిపాలన నేను ఇవ్వాలనుకుంటున్నాను. విజయ ప్రయత్నం నేను ఆంధ్రప్రదేశ్‌లో చేస్తాను. ఆశీర్వదించిన ప్రజలారా చేస్తే ఆశీర్వదిస్తారో లేదో గానీ, ఒక బలమైన ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. నేరుగా వచ్చి రాజకీయాల్లో దిగేయొచ్చాయన. అది పరిష్కారం. కానీ అది ఇమ్మీడియేట్‌గా జరగాలి. ఈ రోజో రేపో జరిగిపోవాలి. ఇంకొక 6 నెలలు, సంవత్సరం పోయిందంటే మీరు ఆ మాట అన్నాడు ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ నమ్ముతారో లేదో డౌట్. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయింది. మంత్రులుగా ఉన్నారు. జగన్ గారు ఈ 2 ఏళ్లలో చాలా బలపడ్డాడు. ఓట్లు ఎంత బలపడ్డాయి కాదు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉద్యమం ఉంది. చాలా పాయింట్‌లు జగన్ గారు ప్రజల్లో ఉంటున్నారు. వాళ్ళ పార్టీ ప్రజల్లో ఉంటుంది. ఎన్ని పోరాటాలు ఈ 2 నెలల్లో. కాబట్టి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళిపోవడం బలమైన ఓటింగ్ ఆయనకుంది. 40% ఓటింగ్ ఉంది. ఇంక అదనంగా ఒక 5, 6% అటు ఇటు అయితే ముఖ్యమంత్రి అయ్యే సీన్ ఉంది. అట్లాంటి బలమైన ప్రతిపక్ష నాయకుడు జగను, బలమైన అధికార పార్టీ చంద్రబాబు ఉన్నప్పుడు మీరు మొదటి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నాకు తెలిసి ఇప్పుడు కూడా అదుపు తప్పిపోయింది. ఒకే చిన్న ఛాన్స్ ఆయన రేపు గెలవకపోయినా ఒక బలమైన నాయకుడికి ఎదిగి తర్వాత భవిష్యత్తును చూసుకోలే అవకాశం ఉందంటే ఇమ్మీడియేట్‌గా బయటొచ్చి ఎవరిని విమర్శించాల్సిన విజయ్ గారి లాగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయదలుచుకున్నా. నన్ను ఆశీర్వదించిన ఏకవాక్య తీర్మానం. జనంలోకెళ్ళిపోతే వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఎన్నికల్లో తను ఒక ప్రత్యామ్నాయం అవుతాడు. అది తప్ప ఇంకో పరిష్కారం అయితే పవన్ కళ్యాణ్‌కి లేదు. లేకపోతే అడ్జస్ట్ అయిపోతే ఇంకా అడ్జస్ట్ కావడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి, ఆవేదనాభరితమైనటువంటి ప్రసంగం కార్యకర్తల్ని టచ్ చేసిందా? జనాల్ని టచ్ చేసిందా?
మార్పు ఆయనలో కావాలా లేదా జనంలో కావాలా? కాలం డిసైడ్ చేయాలి.